వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయ క్రీడలో ఇప్పటి వరకు మనం చూసింది ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో చూడబోయేది మరో ఎత్తు. ఎవరు ఊహించని రీతిలో సైలెంట్ గా ఒక బిగ్ పొలిటికల్ స్కెచ్ అమల్లోకి వచ్చేసింది. సాంప్రదాయ ప్రచారాలు సభలకు కాలం చెల్లిపోయిందా? ఢిల్లీ పీఠ నుంచి గల్లీ బూత్ స్థాయి వరకు ముగ్గురు పవర్ఫుల్ లీడర్లు 3 కార్పొరేట్ హైటెక్ ఏజెన్సీలను రంగంలోకి దించారా? ఆపరేషన్ సావ్నాన్ పేరిట తెర వెనుక జరుగుతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఓటర్ల మనసుల్లో ఏముందో తెలుసుకునేందుకు రచించిన ఆ సీక్రెట్ టీమ్స్ ఏం చేస్తున్నాయి? తెలంగాణ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్న ఆ సంచలన వ్యూహాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో అధికారాన్ని దక్కించుకోవడమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చురుగ్గా కదులుతోంది. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి పూర్తిగా డేటా ఆధారిత కార్పొరేట్ తరహా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం ఆపరేషన్ సఫ్రాన్ పేరుతో ప్రొఫెషనల్ ఎలక్షన్ ఏజెన్సీలను నేరుగా రంగంలోకి దింపింది. రాబోయే జీహెచ్ఎంసీ అసెంబ్లీ సమరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి పనులను వేగవంతం చేసింది. గత అనుభవాలను లోతుగా విశ్లేషించిన అధిష్టానం 3 కీలక నేతల మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే సంస్థ పార్టీ పొలిటికల్ ఎజెండాను తీర్చిదిద్దుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను సమర్థవంతంగా వినియోగించే బాధ్యతను జార్విస్ ఏజెన్సీకి అప్పగించారు. భారీ కాల్ సెంటర్ల ద్వారా ఓటర్లను కలవడం, బూత్ కమిటీల తీరును పర్యవేక్షించడం జార్విస్ ముఖ్యమైన పని. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం రూపొందించిన సరల్ యాప్ నిర్వహణను కూడా ఈ సంస్థే చూస్తుంది. 3వ టీంగా వచ్చిన అభిష్ట ఏజెన్సీ బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయి విశ్లేషణను ముమ్మరం చేసింది. గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికలలో అభిష్ట సంస్థ కీలక పాత్ర పోషించి మెరుగైన ఫలితాలను అందించింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యవేక్షణలో పనిచేసిన ఆ అనుభవంతో ఇప్పుడు తెలంగాణ మైదానంలోకి దిగింది. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ స్థానం వరకు పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు అభిష్ట తీవ్రంగా శ్రమిస్తుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు సర్ ప్రక్రియను ఈ బృందం అమలు చేస్తుంది. స్టడీ, అండర్స్టాండ్, రిపోర్ట్ అనే పద్ధతి ద్వారా పార్టీ సంస్థాగత బలాబలగాలను నిశితంగా పరిశీలిస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్లు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే వివరాలను నిరంతరం ఢిల్లీ పెద్దలకు నివేదిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగల 50 నుంచి 100 మంది ప్రముఖుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలో స్థానిక రాజకీయ నాయకులతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. మేధావులు, సామాజికవేత్తలు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ప్రభావశీల వ్యక్తులను పార్టీలోకి ఆకర్షించడం లేదా వారి మద్దతు పొందడం కోసం పక్కా ప్లాన్లు వేస్తున్నారు. కేవలం పైస్థాయి నివేదికలపైనే ఆధారపడకుండా స్థానిక వాలంటీర్ల సహాయాన్ని కూడా ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. బీజేపీ దాని అనుబంధ సంఘాల నుంచి శిక్షణ పొందిన వాలంటీర్లను ఏజెన్సీలకు సహాయంగా నియమించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఖచ్చితత్వంతో లెక్కించి ఓట్లుగా మార్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఇతర రాజకీయ పార్టీలలో అసంతృప్తితో ఉన్న నాయకులను చేర్చుకోవడంలో ఈ గ్రౌండ్ రిపోర్టులు మార్గదర్శకంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల నాడిని ముందుగా పట్టుకుని ఎన్నికల ప్రచారాన్ని వెనుక నుంచి నడిపిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార శైలి వరకు ప్రతి అంశంలోనూ ఈ డేటా విశ్లేషణ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం స్థానిక నాయకత్వ బలంపైననే ఆధారపడకుండా ఇటువంటి వినూత్న పద్ధతులను అధిష్టానం ప్రోత్సహిస్తోంది. సరల్ యాప్ ద్వారా కార్యకర్తలను నిరంతరం అనుసంధానిస్తూ సమాచారాన్ని వేగంగా చేరివేసే వ్యవస్థ ఏర్పడింది. అభిష్ట సంస్థ ప్రతి అసెంబ్లీ స్థానంలో లోతైన పరిశోధన చేసి ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను లెక్కిస్తోంది. స్థానిక నేతల అభిప్రాయాల కంటే సాంకేతిక ఆధారిత డేటాని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పట్టున్న మేధావులు, ప్రముఖులను పార్టీ వైపు తిప్పికొట్టడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ పార్టీ అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు నిలిచిపోకుండా ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని గట్టిగా భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా కమలం పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. ఢిల్లీ పెద్దల సూటి పర్యవేక్షణ వల్ల క్షేత్రస్థాయిలో ప్రచార పద్ధతులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. డేటా మైనింగ్, కార్పొరేట్ స్ట్రాటజీస్, హైటెక్ సర్వేలు, గెలుపుకే ఏకైక లక్ష్యంగా తెరవెనుక వస్తున్న ఈ డేంజరస్ మైండ్ గేమ్ ను ప్రత్యర్థి పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నాయి? హైదరాబాద్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ రేస్ వరకు ఈ ఆపరేషన్ సాఫ్రాన్ తెలంగాణ రాజకీయంలో ఎలాంటి భూకంపాలు సృష్టించబోతుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానున్నాయో వేచి చూడాల్సిందే.